వ్లాగ్స్ చేయక చాలా రోజులు అవుతుంది బికాజ్ అసలు గ్రోత్ లేదని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం స్లో అయ్యా. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను. వెల్కమ్ టు కూర్గ్. మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాం. సో ఇదే స్టే అన్నమాట. హైదరాబాద్ నుంచి 780 కిలోమీటర్స్ ఉంది. A few minutes later. పార్కింగ్ అడుగుతున్నారు అంకుల్ గారు. డ్రోన్ చూస్తే డబ్బులు కూడా అడుగుతారేమో. ఒక్కడనే ఉంటే ఇలా స్ట్రెస్ అయిపోతాను నేను యాక్చువల్లీ. డిప్రెషన్. బట్ స్టిల్ గైస్, డ్రోన్ మీరు ఎప్పుడు వాన్లో ఫ్లై చేయకండి, ఎందుకంటే ఫ్లై కాదు కాబట్టి. డైరెక్ట్గా వ్యూ పాయింట్కి వెళ్ళే బదులు మనం ఆపుకుంటూ వెళ్తే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. 4:35 అవుతుంది. 4:35కి ఇలా ఉంది గైస్. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడైతే నేనే కనిపించలేదు కెమెరాలో, అంత ఫాగ్ ఉంది. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ వ్లాగ్స్ చేయక చాలా రోజులు అవుతుంది బికాజ్ ఏమో వేరే వర్క్స్ వల్ల, తర్వాత అసలు గ్రోత్ లేదని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం స్లో అయ్యా. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికలీ. అండ్ చేయట్లేదు బేసిక్గా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రీస్టార్ట్ ఆల్మోస్ట్ 1.5 మంత్ పైన అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేసి. సడన్గా కూర్గ్కి వచ్చాను అనమాట, సోలో ట్రిప్. సో నేను, థార్ అండ్ కూర్గ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. మాన్సూన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మాన్సూన్ రైడ్ అనుకుందాం. లెట్స్ సీ. అండ్ ఈరోజు మేడిపట్టి పీక్ ఇక్కడ వేస్తా. ఆ పీక్కి వెళ్ళబోతున్నాం ఫస్ట్. సో అక్కడికి వెళ్ళాలంటే మనకి 4x4 ఉండాలి, లేకపోతే అక్కడ మనం జీప్ కూడా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత లెట్స్ సీ. అండ్ మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాం. సో ఇదే స్టే అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. సి మొత్తం ఈ చెట్లలోంచి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. లెట్స్ గో గైస్. ఒక జురాసిక్ పార్క్లోకి వెళ్తున్నట్టే ఉంటుంది ఈ ఎయిర్బిఎన్బి యాక్చువల్లీ ఇది. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా బుక్ చేసుకోండి. చాలా బాగుంది స్టే. అండ్ ఫుడ్ కూడా బాగుంది. అన్నిటికన్నా నాకు ఈ దారి నచ్చింది అసలు. కాకపోతే అటు నుంచి ఏదైనా వెహికల్ వస్తే మాత్రం వాళ్ళైనా రివర్స్, ఎవరు దగ్గరలో ఉంటే వాళ్ళు రివర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇల్లు కూడా ఉంది, ఇది ఓనర్స్ది అనుకుంటాం. అసలు ప్లాన్ లేదు, ఏం లేదు. సడన్గా లేసా, రావాలనిపించింది, వచ్చేసా. కాకపోతే లేచింది నేను రాత్రి 9కి. సో రాత్రి స్టార్ట్ అయితే పొద్దున కొంచెం ఊగుతుంది బండి. పొద్దున 1కి చూపించింది కానీ నేను 4కి వచ్చా, ఎందుకంటే మధ్యలో ఆపేసి పడుకున్నా. సో ఆల్మోస్ట్ మనకి మన స్టే నుంచి ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో 1 hour 49 minutes ఉంది. 41 kilometers. లెట్స్ సీ. చాలా బాగుంది కూర్గ్. రావడమే కొంచెం కష్టం కానీ కార్లో, వచ్చిన తర్వాత బాగుంది. హైదరాబాద్ నుంచి 780 kilometers ఉంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, మంచి ప్లేస్. ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని వేసుకొని రండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కళ్ళే వస్తే ఆరిపోద్ది. సో కెమెరా అయితే ఫిక్స్ చేస్తా. బాగానే ఉంది, టైట్గా స్టడీగా ఆ కార్నర్కి. అండ్ ఇక్కడైతే లిచ్చిలు బాగా దొరుకుతున్నాయి. మన దగ్గర లిచ్చిలకి ఇలాంటి బొచ్చు ఉండదు, బట్ ఇక్కడ బొచ్చన ఏదో ఇట్లా ముళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా ఉండదు మన ఇంటి దగ్గర, నార్మల్ ఉంటాయి. ఇది వేరే లిచ్చి, బాగున్నాయి. కాకపోతే మన ఇంటికాడ దొరికే వాటికన్నా తీయగున్నాయి. సో మనం దీన్ని నీట్గా ఇట్లా వలుచుకొని లోపల ఇట్లా ఉంటుంది అన్నమాట. గిలిచ్చి వలిచేది కూడా చూపెట్టాలన్నా అంటే ఏం చేస్తుంది, చూపెట్టడమే మన కర్తవ్యం. తీయగుంది. ఇంకా పోదాం, లేట్ అవుతుంది, ఆల్రెడీ 1.5 ఉంది పోనీకి. సో బేసిక్గా మనకి వెళ్ళేదారిలోనే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు ఏమో సమ్ రీజన్స్, బట్ స్టిల్ ఇక్కడ ఆపి ఒక డ్రోన్ షాట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను.
లెట్స్ పార్కింగ్ ఖాళీ ఉంది. ఎంత ఖాళీ ఉందంటే ఇక్కడ పెట్టేసిన వాడు అడగడు. A few minutes later. పార్కింగ్ అడుగుతున్నారు అంకుల్ గారు. డ్రోన్ చూస్తూ డబ్బులు కూడా అడుగుతారేమో. ఇక్కడ నుంచి కనిపిస్తుంది బ్రిడ్జ్, బట్ ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి అయితే అలో లేదు. ఉంటే జనాలు కనిపిస్తారు కదా బ్రిడ్జ్ పైన. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాను నేను కూడా. ఒక్కడనే ఉంటే ఇలా స్ట్రెస్ అయిపోతాను నేను యాక్చువల్లీ. డిప్రెషన్ అని ఇక్కడికి వచ్చాయి. ఇట్లాంటివి చూస్తే ఇంకా డిప్రెషన్ అవుతుంది. ఉన్నదే 8 ప్లేస్లు అనుకుంటా, 7 ప్లేస్లు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు. దాంట్లో బొక్క 2 మూసారంట. మీరు కానీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని వస్తుంటే రాకండి. సో మన డ్రోన్ సెట్ చేద్దాం. అదే కనుక్కొని వెళ్ళిపోతున్నారు బేసిక్గా. నేను ఒక సెకండ్ ఏమో ఓపెన్ అయిందేమో అనుకున్నా కానీ బట్ కనుక్కొని వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఎగరేద్దామా? ఫస్ట్ క్యాప్ తీయాలన్నమాట. మీరు ఇలా వచ్చేసింది. సో దీని పేరు రెక్స్ గాడు కూడా పచ్చగా ఉంటాడు. ఇట్లాంటి పచ్చ ప్రదేశాల్లో వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుంది నాకు, ఎందుకంటే వీడు పడిపోతే కనిపించడు కూడా. వర్షం పడుతుంది గైస్. షిట్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అయినా కూడా ఎగరేద్దాం. నా వంతు ప్రయత్నంగా జీవితాన్ని రిస్క్లో పెట్టి. టెన్షన్ అవసరం నాక. దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి తెలుసు? మళ్ళీ 2000 వ్యూస్ వస్తాయి. దానికోసం నేను వర్షంలో డ్రోన్ ఎగరేస్తూ రిస్క్ చేస్తూ నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ స్టిల్ ఒకరోజు కాకపోతే ఒక రోజైనా కూర్గు టూరిజం ఇదంతా చూసి నన్ను గుర్తిస్తుంది అనుకుంటున్నాను. బట్ ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్డ్ గైస్. చూడడానికి చాలా బాగుంది. తడిసి ముద్దయిపోయింది డ్రోన్. బట్ స్టిల్ గైస్, డ్రోన్ మీరు ఎప్పుడు వాన్లో ఫ్లై చేయకండి, ఎందుకంటే ఫ్లై కాదు కాబట్టి. నీది ఎట్రా ఫ్లై అవుతుందంటే దానికి డ్రోన్ కాదు తెగింపు కావాలి. ఓకే, జోక్స్ అపార్ట్ ఒక ఫోటో తీసుకుందాం. ఓకే గైస్, ఎలాగో ఎగరేసాం కాబట్టి మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తాను. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి డ్రైవ్ చేస్తూ ఇంత ప్రశాంతంగా డ్రోన్ ఎగరేయలేను. అందుకే నా కార్ లేకుండా రోడ్ చూడండి, ఇలా ఉంది రోడ్ అయితే. ఏంట్రా ఇది ఇంత బాగుంది అని అంటారు మీరు వీడియో చూసి. డిప్రెషన్. సడన్గా మెమరీ కార్డ్ లొకేషన్ ఎందుకో షిఫ్ట్ అయిపోయింది. ఇంటర్నల్గా రికార్డ్ అవుతుంది. డోంట్ నో వై. ఇదే సంకేతం అనుకుంటా రిటర్న్ రావడానికి. డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ కనెక్ట్ అయింది. ఆల్మోస్ట్ వచ్చేసా. ఇప్పుడు అంకుల్ నా డ్రోన్ చూసి డబ్బులు అడిగితే ఏం చేద్దాం మీరే చెప్పండి. లేని బొక్కలో బ్రిడ్జ్ ఎంట్రీకి డబ్బులు ఎట్రా అడుగుతారు అని మనం అనుకోవచ్చు. బట్ స్టిల్ అంకుల్ రెడ్ కలర్ గొడుగు పట్టుకుని అక్కడి నుంచి అన్నారు. It was at this moment that he knew. He fucked up. నీళ్ళు కాడితే చూడండి ఇప్పుడు. యా, బట్ స్టిల్ ఐ గాట్ ది షార్ట్స్ మ్యాన్. సో బేసిక్గా షార్ట్లు అయితే వచ్చాయి కానీ డ్రోన్లోకి వాటర్ వెళ్ళిపోయాయి. మెమరీ కార్డ్లోకి, బ్యాటరీలోకి. సో ఇంత వర్షంలో ఎప్పుడు ఫ్లై చేయకండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా మీరు ఫ్లై చేద్దాం అనుకుంటారు కదా, ఒక 20 నిమిషాలు ఆగండి, వర్షం చిన్నగా అయిపోద్ది. అప్పటికప్పుడు తీసి ఏం ఉద్ధరిస్తారో నేను ఉద్ధరించినట్టు. ఇప్పుడు వర్షం అయిపోయింది. ఇప్పుడు ఎగరేస్తుంటే ఏమయ్యేది కాదు. అంతే, మీ మంచి కోసం నా ఒక మాట. డైరెక్ట్గా వ్యూ పాయింట్కి వెళ్ళే బదులు మనం ఆపుకుంటూ వెళ్తే మంచి మంచి లొకేషన్స్ అన్నమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న వాటర్ ఫాల్స్ లాగా చిన్న పారుతుంది. సో దారి అయితే లేదు ఇక్కడికి కార్ వచ్చేది. బట్ స్టిల్ ఆ బ్రిడ్జ్ పైన కార్ వెళ్తున్న డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నా. అదే ఎలా తీయాలని ఆలోచిస్తున్నా ఇక్కడ ఉండి. క్రేజీ ఉంది గైస్. అలా ఇలా మధ్యలో నిలబడదాం, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. పర్ఫెక్ట్. సో ఈ కెమెరా ఇక్కడే వదిలేసి మనం పైకి వెళ్ళి కార్తో ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళే షాట్ తీసుకుందాం. లెట్స్ సీ ఎట్లా వస్తుందో.
సో గైస్ మన వెహికల్ అయితే 50 రూపీసే. మనం ఇక్కడ చిన్న టోకెన్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. మీరు చూస్తుండొచ్చు అది తెల్లగా లేదు, అది మంచు అంతా. సో గైస్ మన డ్రోన్ అయితే తీసేసుకున్నారు ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందంట. సో డ్రోన్స్ అలౌ లేదు, బట్ యా కెమెరా అయినా అలౌ చేశారు, పాకెట్ అయినా. లెట్స్ సీ. ఓకే 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 టోటల్ ఆఫ్ రోడ్ మొత్తం ఆల్మోస్ట్ పీక్ హైలో ఉన్నాం. ఫుల్ క్లౌడ్స్ ఏం కనిపించలేదు. డ్రోన్ ఉన్నా కూడా అంతేం కనిపించదు అని అనుకోవాల్సింది ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు. సో గైస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. అసలు ఏం కనిపించలేదు రోడ్ ఇదంతా. డ్రోన్ తీసుకోవడం కూడా పడితే వాడు, ఎందుకంటే ఇక్కడ ఎగరేసి పోగొట్టుకోవడం కన్నా అక్కడ ఇచ్చేసి వెళ్ళేటప్పుడు రిటర్న్ తీసుకోవడం 100 రెట్లు నేను. ఇక్కడ వరకు అయితే నార్మల్ కార్ కూడా వచ్చేస్తుందేమో, కాకపోతే వర్షం ఎక్కువ పడితే ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయని ఓన్లీ 4x4 అలో చేస్తున్నారు పైకి. సో గైస్ ఫైనల్లీ వ్యూ పాయింట్కి వచ్చేసాం. కనిపించాలని ఒకసారి వాష్ చేసాం. ఇదే ఆ వ్యూ పాయింట్. ఎక్కడుంది అనుకుంటున్నారు కదా, అదే ఇది. ఓకే డైరెక్ట్ లోయ ఉందా? లేదు, డైరెక్ట్ లోయ ఉన్నట్టే ఉంది. సో 1 hour 45 minutesలో రీచ్ కావాల్సింది. నేను ఆక్కుంటూ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. పార్క్ చేసేసి వెహికల్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి తర్వాత మనం వ్యూ పాయింట్కి వెళ్దాం, ఎందుకంటే చాలా చల్లగా ఉంది గైస్. 4:35 అవుతుంది. 4:35కి ఇలా ఉంది అంటే మీరు ఎర్లీ మార్నింగే లేచి వచ్చేయాల్సిన అవసరం లేదు ఇది చూడడానికి. నీట్గా తిరిగి రావచ్చు. ఫాగ్ ఎంత ఎక్కువ ఉందంటే ఇప్పుడు మన ముందు నుంచి ఒక కార్ వెళ్తుంది చూడండి, ఆ కార్ అసలు కనిపించలేదు. అక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు. సి ఇంత ఫాగ్ ఉంది. సో స్టార్టింగ్ ఎలా ఉందంటే ఇంకొన్ని రోజుల తర్వాత మామూలుగా ఉండదు అనిపిస్తుంది. హుడీలు ప్లాన్ చేయండి గైస్. లైట్ టీషర్ట్లు వేసుకొని వస్తే మాత్రం మీకు చాలా చలిగా ఉంటుంది. సో యా నో డ్రోన్ జోన్ ఇక్కడ, అందుకని మన డ్రోన్ తీసేసుకున్నారు. రెస్పెక్ట్ ది ల్యాండ్ దట్ వెల్కమ్స్ యూ. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి గైస్. మన దగ్గర మనం ఒకటే ఉన్నప్పుడు, మనకి వీడియో తీయడానికి ఎవరు లేనప్పుడు. బాగుంది. వెల్కమ్ టు కూర్గ్. విజిబిలిటీ 0. సో గైస్ ఇదే వ్యూ పాయింట్, కాకపోతే విజిబిలిటీ అసలు లేకపోవడం వల్ల మనకి గైస్ ఇదే వ్యూ పాయింట్. ఇక్కడైతే నేనే కనిపించలేదు కెమెరాలో, అంత ఫాగ్ ఉంది. బట్ స్టిల్ దిస్ ఈజ్ వ్యూ పాయింట్. మబ్బుల్లో ఉన్నాను నేను. యూ కెన్ సీ ది గాలి, మాయిశ్చర్. ఏ టైంలో వస్తే బాగుంటుందో మరి ఇది. సో మీకు అర్థం అవ్వడానికి వీడియో తీస్తున్నాం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ అది. అక్కడి నుంచి ఎక్కితే ఏం కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కుతున్నారు ఎవరో. సరే అది కాకుండా ఇంకేమైనా కనిపిస్తుందా అంటే అది కూడా లేదు. జస్ట్ మంచి చాలా ఎక్స్పీరియన్స్. యూ కెన్ సీ అంత బాగుంది గ్యాస్. సో ట్రెక్ పైకి ఎక్కి దిగిన తర్వాత జుట్టు తడిచిపోతుంది, అందుకే అందరు రైన్ కోట్లు వేసుకొని ఎక్కుతున్నారు. నా జుట్టు ఫుల్ తడిచిపోయింది. అసలు తెలిసి ఉంటే తలస్నానం చేయకపోతుండే. సో చూసారుగా వ్యూ. ఇలాంటి వ్యూస్ నచ్చిన వాళ్ళు ట్రెక్కి రండి, లేకపోతే కింద చాలా ఉన్నాయి చూడాల్సినవి చూడొచ్చు. లెట్స్ గో టు కిందకి. ఆల్మోస్ట్ 6 అవుతుంది టైం, బట్ స్టిల్ లైటింగ్ బాగుంది. సో ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ వాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి కనిపించింది నాకు, 200 per person అంట. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ ఇలా ఉంటాయి మనకు కాఫీ వచ్చే ముందు, పచ్చి ప్లాంట్స్. సో కాదనుకుంటా, అవి పెప్పర్ ప్లాంట్స్ అనుకుంటా. కాఫీ వేరే ఉంటాయి అనుకుంటా. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇందాక నేను చూసింది కాఫీ ప్లాంట్ కాదనుకుంటా, పెప్పర్ ప్లాంట్ అనుకుంటా. జాలీగా ఒక్కళ్ళే వస్తే ఎంతసేపు అయినా ఏడికైనా తిరుక్కోవచ్చు. కాకపోతే కొంచెం బోర్ కొడుతుంది, మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఇందాక నేను కాఫీ అన్నాను కదా, అవి కాఫీ యాక్చువల్లీ పెప్పర్ కాదు. సో ఇక్కడ 2 types ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. వాట్ దే ఆర్ కాల్డ్? రోబస్టా అండ్ అరబికా. ఓకే. సో హౌ మెనీ డిఫరెంట్ coffees do you have? 3, and that is Liberia. Okay. The top one, but Okay. It is not used wood. Okay. It is little bit like wild. Okay. And this is Arkanet, means you know that supari. Yeah. That
ఓ This is ilachi. ఇలాచి Ilachi. ఇలాచి It చెట్లు అంట comes గైస్ here, ఇవి in the roots. ఓకే రూట్స్లో వస్తాయి మనకి ఇలాచి. చలో సో అలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం ఏముంది ఏంటని. ఇక్కడ హనీ బీస్కి ఇవి కూడా ఉన్నాయి. యా This is Sindoor mango. సింధూర్ మ్యాంగో. Mango tree. ఓకే దిస్ ఇస్ మ్యాంగో ట్రీ. That one. ఓకే Now it's still small. యా This is avocado tree. అవకాడో ట్రీ. అవకాడో చెట్టు అంట గైస్, మామూలు చెట్టు లాగే ఉంది. అవకాడోలు వస్తే బాగుంటుంది చూడడానికి, ఏవైనా అవే ఆకులు అవే పచ్చగా ఉన్నాయి. బట్ యా అవకాడో చెట్టు చూసాను నేను లైఫ్లో ఫస్ట్ టైం. ఇక్కడ ఒక పర్పుల్ గోవా చెట్టు ఉంది, జాంకాయ చెట్టు. బేసిక్గా జాంకాయ సీడ్ దగ్గర నుంచి మొత్తం పర్పుల్ కలర్లో ఉంటుందంట. ప్రజెంట్ అయితే లేదు. ఇక్కడ చిన్న ట్రీ హౌస్ ఉంది, దోమలు కూడా ఉన్నాయి. ఓకే నిజంగా ట్రీ హౌస్ లాగే ఉంది, ట్రీ లోపల హౌస్ కట్టుకున్నట్టే ఉంది. అన్ని చెట్లు ఉన్నాయి కానీ దానికి ఫ్రూట్స్ అవి ఇవి లేవు, సీజన్లో రాలేదు మనం. బట్ యా చూడ్డానికి బాగున్నాయి. సో మనం ఇలా ఆ ప్లాంటేషన్ ట్రెక్ అయిపోయిన తర్వాత ఇలా కాఫీ ఇస్తారనమాట. ఎలా ఉందో తాగి చూద్దాం. ప్యూర్ కాఫీ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మనకి స్టోర్ కూడా ఉందన్నమాట. స్టోర్లో స్పైసెస్ అమ్ముతున్నారు, వైన్ అంటే ఫ్రూట్ వైన్ అమ్ముతున్నారు. సో దిస్ ఇస్ గ్రేప్ అంట. మామూలు బయట తాగే వైన్ల కన్నా నయమే. ఇవి పైనాపిల్ గ్రేప్ బాగుంది. గ్రేప్ పైనాపిల్ కూడా బాగుంది. మూడు బాగున్నాయి కానీ విల్ టేక్ పైనాపిల్. సో ఇక్కడ డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి మనకి. వెనిలా కాఫీ, తర్వాత డార్క్ చాక్లెట్ అట్లా. అండ్ ఇక్కడ మనకి హనీ కూడా ఉంది. హనీ అయితే ఆల్మోస్ట్ 7 అవుతుంది. 7కి కూడా ఈ మాత్రం లైటింగ్ ఉంది. సో ఈ అంకుల్ వాళ్ళదే హోమ్ స్టే. మీకు ఎప్పుడైనా కావాలంటే నెంబర్ పెడుతున్నాం, మీరు కాంటాక్ట్ అయ్యి వచ్చే. ఓకే అరుణోదయ హోమ్స్. అరుణోదయం. So మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది. నాట్ దిస్ వెదర్, ఓకే అదర్వైజ్ గుడ్ సన్ రైజ్ విల్ గెట్ సీజన్లో. ఓకే. అండ్ వి ప్రొవైడ్ విత్ ఫుడ్ అండ్ స్టే ఆల్సో, ఆర్ వితౌట్ ఫుడ్ ఆల్సో. ప్రైజెస్ స్టార్టింగ్ 1500 వి రూమ్ తీసుకుంటాం. రూమ్ కు పర్సన్స్ 2 పర్సన్స్ వితౌట్ ఫుడ్ 2 persons. ఓకే. విత్ ఫుడ్ కావాలంటే 1300 ఇప్పుడు నాన్ వెజ్. ఓకే. 1200. అంటే ప్లాంటేషన్ వాక్ ఇది కూడా ఫ్రీ ఉంది. ఓకే ఎవరైతే స్టే ఉంటారో. స్టే ఉంది. ఇప్పుడు మేము ప్లాంటేషన్ వాకింగ్కి వచ్చాం కదా, పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు ఇక్కడ స్టే ఉంటే ఫ్రీ. ఫ్రీ వస్తుంది. నైస్ అంకుల్, నైస్ స్టే. ఓకే బాయ్. బాయ్.